ఈ వర్షాకాలంలో అందరూ ఎంతో ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీల్ని మనం ఇంట్లోనే బయట బండి మీద టేస్ట్ వచ్చేలాగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం బౌల్లో 2 కప్పుల శనగపిండి, కొంచెం వాము, ఉప్పు, వంట సోడా, కారం, పసుపు వేసి కలిపి తర్వాత వాటర్ ని పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మిర్చిల్లోకి స్టఫింగ్ కోసం బౌల్లో కొంచెం చింతపండు గుజ్జు, శనగపిండి, వాము, ఉప్పు, కారం, 1 స్పూన్ వాటర్ ని పోసి ఇలా గట్టిగానే కలుపుకోవాలి. బజ్జీల కోసం మీడియం సైజ్ బజ్జీ మిర్చిని తీసుకొని వాటికి చివర్లు కట్ చేసి మధ్యలోకి ఘాటును పెట్టుకొని ఇలా కొంచెం చీల్చి అందులో స్టఫింగ్ ని కొంచెం పెట్టుకొని తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని బజ్జీ పిండిలో పూర్తిగా డిప్ చేసుకుని లాస్ట్ లో ఇలా ఎక్స్ట్రా పిండిని గిన్నెకి రాసి తర్వాత నెమ్మదిగా హీట్ అయిన ఆయిల్ లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత తీసి కొన్ని ఉల్లిపాయ ముక్కలతో కలిపి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి మిరపకాయ బజ్జీలు రెడీ. మరి వర్షాకాలంలో మీరు ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్ ఏంటో కామెంట్ చేయండి.